ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే సీలింగ్ ఏమో కింద ఉంటుంది, ఫ్లోర్ ఏమో పైన ఉంటుంది. టేబుల్స్, మంచాలు అన్నీ పైన ఉంటాయి అన్నమాట. అంతా రివర్స్లో ఉంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత. చూద్దాం ఎలా ఉంటుందో. నేనే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎక్సైట్మెంట్గా ఉన్నది. అప్ సైడ్ డౌన్ హోమ్ అంటారు దీన్ని. చూద్దామండి ఎలా ఉంటుందో. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసాం ఒక కొత్త ప్లేస్కి, ఒక కొత్త వెరైటీ ప్లేస్ ఈరోజు మీ అందరికీ చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అదిగో నా వెనకాల మీకు కనిపించేదే క్యూబ్ మాల్ అనమాట. దాని పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది, చూడండి ఎంత పెద్ద బిల్డింగో, చాలా పెద్దది. దాని పక్కన బ్లూ కలర్లో గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉన్నది, చూసారా, అదే క్యూబ్ మాల్. ఇదేనండి క్యూబ్ మాల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, ఇలాగా మాల్ లోపలికి. అది క్యూబ్ మాల్. ఈ మాల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ఇల్లు ఉన్నదన్నమాట. ఆ ఇల్లు వెరైటీగా ఉంటుంది. అంటే వెరైటీ అంటే మామూలుగా అయితే మనందరి ఇల్లులు ఎలా ఉంటాయి, ఇది వెరైటీగా ఉంటుంది. చూపిస్తానండి. ఇదేనండి క్యూబ్ మాల్ లోపల ఇలా ఉంటుంది. మాల్లో ఏమీ లేదు పెద్దగా, జనం కూడా ఎవరు లేరు. ఈ నెమలి బొమ్మ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదండి, భలే తయారు చేశారు, అదిరిపోతుంది. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలండి. ఇలాగా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ ఉంటుంది మనకు కావాల్సిన స్పెషల్ ఇల్లు. అంటే మనందరి ఇల్లులు పైన సీలింగ్, కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా, ఇది కింద సీలింగ్, పైన ఫ్లోరింగ్ ఉంటుంది అనమాట. అది దీని స్పెషల్. రండి చూసేద్దాం. ఇదిగోండి, నేను ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్నా, మీకు చూపిస్తున్న ఇల్లు ఇదే. ఇంకా టైం అవ్వలేదన్నమాట. నేను ఒక అరగంట ముందు వచ్చేసాను. ఇది బుకింగ్, ఇక్కడ టికెట్ తీసుకోవాలి అని చెప్పారు మా ఫ్రెండ్ ఒక ఆయన. చూద్దాం, ఒక 20 నిమిషాలు ఉంది, వెయిటింగ్ చేద్దాం. చేసి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉన్నదో. ఇలాంటి ఇల్లులు ఎక్కడో జర్మనీలోనో జపాన్లోనో ఉన్నాయంటండి ఒకటి. దాని తర్వాత మరి ఎక్కడున్నాయో నాకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కువైట్లో ఉంది. ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే సీలింగ్ ఏమో కింద ఉంటుంది, ఫ్లోర్ ఏమో పైన ఉంటుంది. టేబుల్స్, మంచాలు అన్నీ పైన ఉంటాయి అన్నమాట. అంతా రివర్స్లో ఉంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత. చూద్దాం ఎలా ఉంటుందో. నేనే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎక్సైట్మెంట్గా ఉన్నది. అప్ సైడ్ డౌన్ హోమ్ అంటారు దీన్ని. చూద్దామండి ఎలా ఉంటుందో. దీని లొకేషన్ వచ్చేసరికి సాల్మియాలో 25వ నెంబర్ రోడ్డు పక్కన మెరీనా మాల్కి కొంచెం దగ్గరలో క్యూబ్ మాల్ లోపల సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది. ఇప్పుడు వచ్చారండి, డోర్ తీశారు, ఇప్పుడు వచ్చారు. టైం మధ్యాహ్నం 1:10 అయింది. హౌ మచ్ ప్రైస్ సార్? 3 kg and half. Okay. Any time limit? I am waiting for before half an hour. చూడండి, ఇక్కడ ఈ ఇల్లు ఎలా అయితే డిజైన్ చేశారో ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్ను కూడా అలాగే సేమ్ డిజైన్ చేశారు. మీరు పైన చూడండి, ఆ పైన అంతా అన్నీ రివర్స్లో పెట్టారు. ఇక్కడ ఆ టేబుల్ ఒకటి. సార్, ఏ ఐఎమ్ వ్లాగింగ్ యూట్యూబ్. దిస్ ఈజ్ ఒరిజినల్. ఈ శాండ్విచ్ ఒరిజినల్ అంట. ఇది షవర్మా. అన్నీ రివర్స్లో చూడండి ఎలా పెట్టారో, ఒరిజినల్ అన్నీ. అది కూడా ఒరిజినల్. పిల్లలు తినే స్నాక్స్, మక్రోని అలాంటిది అక్కడ పెట్టారు. సూపర్గా ఉంది కదా.
ఇక్కడ చూడండి ఈ దిమ్స్ ఎలా ఉన్నాయో, డెకరేషన్ చాలా. సార్ దిస్ ఈజ్ ఫర్ అనదర్ యాక్టివిటీ. థ్యాంక్స్. ఇది ఒక వేరే యాక్టివిటీ అంట, ఇది ఒక మ్యాజిక్ లాగా అనమాట. ఇది కూడా మనం చేయొచ్చు ఇక్కడ. బాగుంది. నేను వద్దని చెప్పాను, మన దగ్గర అంతా లేదనమాట. వెళ్దాం రండి లోపలికి, చూసేద్దాం. స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళే ముందు బెల్ల కొడతాం కదా, అలా బెల్ల కొట్టాలి. బెల్ల మోగింది. వెల్కమ్ టు అప్ సైడ్ డౌన్ హోమ్. నో ప్రాబ్లం సార్. Don't sit here and massage foot. ఏ Let's sit here and drink coffee area and watch TV. ఓకే. You and sit here and brother. చూడండి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ హాల్ అంట ఇది. ఈ హాల్లో సోఫా సెట్, ఇది టీపాయ్ అన్నీ పెట్టుకుంటారు కదా, చాయ్ కాఫీ అన్నీ. అది సోఫా, టెలివిజన్, అది బుక్ కబోర్డ్ లాంటిది. చూడొచ్చు ఇదంతా మీరు. ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది చూడండి రివర్స్లో. ఇది ఇవన్నీ రివర్స్ అన్నమాట మొత్తం. సీలింగ్ ఏమో కింద క్లియర్గా కనపడుతుంది చూడండి. అది అన్నీ ఒరిజినల్లే, అలా సెట్ చేశారు చాలా నీట్గా. ఓకే, నెక్స్ట్ రూమ్ చూద్దాం. డైనింగ్ హాల్ అన్నమాట ఇది. డైనింగ్ టేబుల్ చూడండి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఫ్రూట్స్, స్నాక్స్, కాఫీ, ఇవన్నీ ఒరిజినల్. అన్నీ ఒరిజినల్. ఈ పాడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని వీటిని అలా అలా పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక కబోర్డ్ ఉన్నది చూడండి, ఇది కూడా రివర్స్లో ఉన్నది మొత్తం. దాని లోపల మీరు చూస్తే తెలుస్తుంది అన్నీ ఎలా ఉన్నాయి రివర్స్లో. ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా నీట్గా, చాలా ఎక్సలెంట్గా సెట్ చేశారు. నేను ఎక్కడ చూడలేదు ఇలాగా. మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో రూమ్లోకి వెళ్దాం. కిచెన్ ఇది. Yes. It's a nice original, very original. Cold drink and ఓకే, original. ఫ్రూట్స్. Yeah, the front is original. చూడండి ఇక్కడ This is రైస్, బియ్యం. ఈ రైస్ కూడా ఒరిజినల్లే. egg original. ఇవన్నీ ఒరిజినల్లే, సామాన్ అన్నీని. ఇవన్నీ ఒరిజినల్లే. ఈ డిష్ వాషరు, ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ, మ్యాగీ, అన్నీ ఒరిజినల్లే. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉన్నది చూడండి, ఈ ఫ్రిడ్జ్. ఇవన్నీ ఒరిజినల్లే మొత్తం. డ్రింక్స్, వెజిటేబుల్స్, ఇంకా చికెన్, స్నాక్స్, ఎగ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అన్నీ ఒరిజినల్, అన్నీ రివర్స్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట. వాష్రూమ్ సారీ. ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్. మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటాం, వ్యాక్యూమ్ క్లీనర్ ఒక పక్కనే ఒక మూలని, అలాగా ఇది పైన అనమాట. ఇది ఒక ఐరన్ చేసుకునే టేబుల్, వాషింగ్ మిషన్. ఇక్కడ క్లాత్స్ అన్నీ ఒరిజినల్లే. ఈ క్లాత్స్ వాష్ చేసుకునే వాషర్స్ అన్నీ ఒరిజినల్. చాలా బాగుంది కదా, రివర్స్ హోమ్. నెక్స్ట్ రూమ్ వచ్చేటప్పటికి బెడ్రూమ్. వా, సూపర్గా ఉంది. చూడండి ఇది ఒరిజినల్ కబోర్డు. ఇవన్నీ ఒరిజినల్లే థింగ్స్ అన్నీ కూడా. దగ్గరగా చూపెడతాం మీకు. ఇవన్నీ అన్నీ ఒరిజినల్ అనమాట అవి. బెడ్ చూడండి ఎలా పెట్టారో పైన. బెడ్ ఎంత బరువు ఉంటుంది ఇది, దీన్ని ఎలా సెట్ చేశారో చూడండి. బెడ్ తర్వాత కింద బెడ్ పక్కన మనం కింద మెత్తగా ఉండడానికి ఒక కార్పెట్ లాగా వేసుకుంటాం కదా, ఆ కార్పెట్ ఇక్కడ.
కబోర్డు చూడండి, మేకప్ కిట్, పర్ఫ్యూమ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. చాలా నీట్గా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. పదే పదే ఒరిజినల్ అని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చోట్ల అవి చూడడానికి బొమ్మల్లా కనబడుతున్నాయి, అందుకని ఒరిజినల్ అని చెప్తున్నాను అనమాట. చూడండి, రివర్స్ చేసి పెట్టాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. అదంతా ఒరిజినల్ ఐటమ్స్ అన్నీ రివర్స్లో ఎలా ఫిక్స్ చేశారో అర్థం కాలేదు అసలు. తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చూడండి, అక్కడ ఒక చిన్న బేబీ పండుకుని ఉన్నారు. చిన్న బేబీ ఇక్కడ నిద్రపోతున్నారు. ఆ బేబీకి సంబంధించిన అన్ని థింగ్స్, టాయ్స్, ఆ బేబీ బెడ్, చిన్న బెడ్, పైన టేబుల్, రీడింగ్ టేబుల్, బొమ్మలు, చాలా చాలా బాగా సెట్ చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు మీరే. వెరైటీగా ఉందా లేదా నేను చెప్పినట్టు. ఈ హోమ్ అప్సైడ్ డౌన్ హోమ్ అంటారు. ఇది కువైట్లో సాల్మియా రోడ్ నెంబర్ 25 పక్కన ట్యూబ్ మాల్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఎవరైనా చూడాలంటే ఎప్పుడైనా రావచ్చు. నెక్స్ట్ బాత్రూమ్ చూడండి, బాత్రూమ్ ఎలా ఉందో, అన్ని రివర్స్. పిల్లలు ఆడుకునేది. తర్వాత కమోడ్ కూడా చూడండి ఇలా పెట్టారు పైన, చాలా బాగుంది కదా. ఇది ఇలా కూర్చుంటారు దాని మీద. చూడండి, ఇది వాష్ బేసిన్, గ్లాసు, ఇవన్నీ రివర్స్లోనే ఉన్నాయి, కనబడుతున్నాయి మీకు క్లియర్గా. అక్కడ షవర్ చేసేది సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం. వావ్, 1 minute సార్. చూడండి, ఇది సూపర్ ప్లేస్. వావ్, ఇవన్నీ ఒరిజినలేనంట. ఈ కారు కూడా ఒరిజినలేనంట ఆయన చెప్తున్నారు. ఇది ఒక బోటు. అప్పుడప్పుడు సరదాగా షికారుకి వెళ్ళడానికి బోట్ ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి. అలాగా ఇక్కడ కూడా ఒక బోటు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ ఇక్కడ పార్క్ చేశారు, చూసుకోవచ్చు మీరు. అది ఒక కారు ఇక్కడ ఏమో పెట్టారు, గేమ్స్ ఆడుకునే అనుకుంటా. చూడండి, అదండి మరి అప్సైడ్ డౌన్ హోమ్ ఎలా ఉంది, బాగుందా, మీ అందరికీ నచ్చిందా? చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దగ్గరుండి అన్నీ బాగా చూపించారు. మళ్ళీ ఇలా బయటకు వచ్చేస్తే ఈ రెస్టారెంట్లో నుంచి ఎగ్జిట్ అనమాట బయటికి. కువైట్లో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. అన్నీ ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగ వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా ఉందండి అప్సైడ్ డౌన్ హోము? మీ అందరికీ నచ్చిందా? చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. వెరైటీగా అన్ని సామాన్లన్నీ పైన ఉన్నాయి, సీలింగ్ మీద. సీలింగ్ ఏమో కింద ఉన్నది. చాలా వెరైటీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. 3.5 దినార్లు టికెట్ ఛార్జ్ చేస్తారు, 3.5 kd. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు. పెద్దగా చూడడానికి ఎక్కువసేపు చూడడానికి ఏమి ఉండదు, కానీ ఆ ఇల్లు ఒక ఫ్లాట్ అనమాట. ఒక బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక బాత్రూము, కార్ పార్కింగ్, హాలు అలా ఉంటాయి. ఒక ఫ్లాట్ ఎలా ఉంటుంది అలాగా అంతా రివర్స్లో ఉంటుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిందా లేదా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను అవన్నీ సరి చేసుకుంటాను. ఇంకా మంచి క్వాలిటీ తోటి మీకు వీడియోస్ అందివ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నానని అనుకుంటున్నాను. క్వాలిటీ వీడియోస్ కోసమే నేను DJI యాక్షన్ 5 Pro వాడడం జరుగుతుందండి. ఇది కూడా మైక్ 2 DJI మైక్ 2 ఇది.
సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అంతా బాగుండాలి, మీకు ఎక్కడ బోర్ కొట్టకూడదని నేను అంతా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇదేనండి క్యూబ్ మాల్. ఈ మాల్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అప్ సైడ్ డౌన్ హోము. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఇక్కడితో ముగించేస్తున్నాను వ్లాగు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ తొందరలో కలుసుకుందాం. అందరికీ బాయ్, జై హింద్.